నా దాముకి పరిస్థితి అవసరమా సింధు? ఇదంతా మధు వల్లే మావయ్య. దాని స్వార్థం కోసం ఎన్నో తప్పులు చేసింది. అత్తయ్య దాన్ని నమ్మి ఆస్తి కూడా ఇచ్చింది. ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఆ అత్తయ్యకి ఏ గతి పట్టించిందో చూడండి. కోడలుగా మధు ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి తను అనుకున్న ప్లాన్ ప్రకారం యష్ని, మిమ్మల్ని, అత్తయ్యని తను ఎంతో మంచిది అన్నట్టు నమ్మించింది. తన క్యారెక్టర్ కరెక్ట్ కాదు మావయ్య. తేజతో పెళ్లికి ముందే ప్రవీణ్ అనే అతనితో మధు రిలేషన్లో ఉంది. మీ ఆస్తి కోసమే తేజాని పెళ్లి చేసుకుంది. అది చేసే తప్పుడు పనులు నేను బయట పెడతాను అని భయపడి యష్కి నా మీద లేనిపోయినవన్నీ చెప్పి నన్ను ఆఫీస్లోనూ ప్రాజెక్ట్లోనూ లేకుండా చేసి తన పేరు మీద యష్ ప్రాజెక్ట్ చేసేలాగా మాయ చేసింది. మధుకి కావాల్సింది మణి తప్ప మనుషులు కాదు మావయ్య. దీనంతటికీ కారణం ఆ మధునే. దాన్ని ఊరికి వదిలిపెట్టను. నా దాముని పిచ్చిదాన్ని చేసిన దాని ప్రాణాలు తీసి పారేస్తాను. దాని అంతు చూస్తాను. మావయ్య, మావయ్య, మావయ్య ఆగండి. నన్ను పట్టుకోవటం కోసం ఆ మధు పోస్టర్లు కూడా వేయిస్తుందన్నమాట. ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. రే, ఈవిడెవరో మిస్సింగ్ అంటరా? పేపర్లో మిస్సింగ్ అని పడిందంటే ఈవిడెవరో గొప్పింటావిడే అయి ఉంటుందిరా. రే, అదిగో రావిడ. ఆవిడ పట్టుకుంటే మనకు 5 లక్షలు వస్తాయి. పదరా పదరా. ఎటు వెళ్ళిపోయిందిరా? అటు వెళ్ళిందా చూద్దాం పద.
దమయంతి కనపడటం లేదు. వెంకటరత్నం సార్, ఈవిడ మన మధు వాళ్ళ అత్తయ్యే కదా? అవును సార్. అయినా ఈవిడ మిస్ అవడం ఏంటి? ఎక్కడున్నారత్తయ్య మీరు? చెప్పండి సార్. ఏంటి మధు, మీ అత్తయ్య మిస్సింగ్ అని పేపర్లో యాడ్ వచ్చింది, నిజమేనా? అవును సార్, తను పారిపోయింది. ఆవిడ పిచ్చిదాన్ని చేసి ఇల్లు కదలనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పావు. ఇప్పుడు అలా ఎలా పారిపోతుంది? మా మరిది గారి నెగ్లిజెన్సీ వల్లే ఇలా జరిగింది సార్. మీ అత్తయ్య పారిపోతే ఇలా పేపర్లో యాడిచ్చి ఊరుకోవడం ఏంటి? మనుషుల్ని పెట్టి ఆవిడ ఎక్కడుందో వెతికి త్వరగా పట్టుకోవాలి. లేదంటే నీతో పాటు నేను కూడా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాను. మీ అత్తయ్య పొరపాటున నా గురించి ఎక్కడైనా ఎవరితో అయినా మాట్లాడితే అది మీడియా దాకా వెళ్ళి చివరికి నా పదవికే ప్రాబ్లం అవుతుంది. సార్, ఆల్రెడీ నా మనుషులు మా అత్తయ్య గురించి వెతుకుతున్నారు. అవన్నీ ఖచ్చితంగా పట్టుకుంటారు. మీరేం కంగారు పడకండి. ఓకే, నీతో పనుంది మధు. వీలైనంత త్వరగా నువ్వు ఇక్కడికి వచ్చేసేయ్. అలాగే సార్, తప్పకుండా వస్తాను. తేజ, తేజ. ఏంటి మధు? నేను అర్జెంట్ పని మీద పొలిటీషియన్ని కలవడానికి వెళ్తున్నాను. మీ తమ్ముణ్ణి ఏదో ఒక విధంగా నువ్వే జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. అలాగే మధు. యష్, యష్, ఎక్కడున్నావురా? బయటికి రా. రేయష్, ఇదేంటి మావయ్య ఇంత సడన్ గా ఇలా వచ్చేసారు? ఎక్కడున్నావురా? బయటికి రా. అమ్మో, అమ్మ మిస్ అయిన సంగతి నాన్నకు తెలిసి వచ్చాడా ఏంటి? యష్, మావయ్య మీరేంటి ఇలా వచ్చారు? నానా, అయ్యో మధు, లే మధు. నానా, ఇప్పుడు మధుని ఎందుకు కొట్టారు నానా? రేయ్, ఇలాంటి దాన్ని కొట్టడం కాదురా, చంపిన పాపం లేదు.